హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే చేపల ఫ్రై చేసి చూపిస్తాను. రుచి అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకోండి. స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ధనియాల పొడి కలిపింది వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమ్మకాయని తీసుకొని రసం అంతా కూడా పిండేసుకోవాలి. ఒక కాయ మొత్తం పడుతుందండి. ఇలా నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఈ మసాలాలంతా కూడా చేప ముక్కలు పట్టేలాగా మొత్తం కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకోండి. ఈ మైదా వేయడం వల్ల మరింత క్రిస్పీనెస్ వస్తుంది చేప ముక్కలకి. ఇప్పుడు ఇదంతా కూడా రెండు వైపులా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత పాన్కి సరిపడే అన్ని చేప ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకవైపు చక్కగా ఫ్రై చేసుకోవాలి. పైవైపు మసాలా కోటింగ్ ఊడిపోకుండా ఇలా వేడి ఆయిల్ని వేసామంటే మసాలా కోటింగ్ టర్న్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుందండి. ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెండో వైపు టర్న్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా గోల్డ్ కలర్ వచ్చి క్రిస్పీగా ఉంటాయి చేప ముక్కలు. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే చేపల ఫ్రై రెడీ అయిపోతుంది. మిగిలిన ముక్కలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్నామంటే మనకి ఫ్రై వచ్చేసి రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.